హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రమేష్ వర్మ. ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది, దయచేసి ఎక్కడే కానీ స్కిప్ చేయొద్దు. ఎందుకంటే ఈ మహాతల్లి మాట్లాడిన మాటలను 2 నిమిషాలు నేను వివరించి చెప్పలేను. ఈ మాట్లాడిన ప్రతి మాటకి మనం సమాధానం చెప్పాలి కాబట్టి కొంచెం వీడియో లెంత్ ఎక్కువ ఉంటుంది. దయచేసి ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా గమనించండి. రామ్మ మహాతల్లి మాట్లాడు. చేతిలో పట్టుకుని చూపిస్తారు కదా రెడ్ బుక్. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్లే ఉంటాయా, లేకపోతే రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు చేసిన, మహిళల్ని అసభ్యంగా మాట్లాడిన వాళ్ళ పేర్లు కూడా రాస్తూ ఉంటారా? అందరి పేర్లు ఉంటాయమ్మా, ఎందుకుండవు? ఇంతకుముందు అసెంబ్లీలో అంబటి రాంబాబు గారు మాట్లాడినారు కదా, ఆయన పేరు ఉంది. అలాగే వల్లభనేని వంశీ, కొడాలి నాని, పేరుని నాని, ఆ గుడివాడ అమర్నాథ్, నోటికి ఎలా వస్తే అలా నోటుతోలు మాట్లాడిన రోజా గారి పేరు, ఇలాంటి వాళ్ళ పేర్లు చాలామంది ఉంటాయమ్మా. ఆ సైబరాబాద్ మొక్క పేరు కూడా ఉంటుంది. ఆ మహాతల్లి వాళ్ళ నియోజకవర్గంలో 221 కుటుంబాల దగ్గర నుంచి 450 ఎకరాలు దోచేసిన తల్లి. మరి అలాంటి వాళ్ళ పేర్లు లేకుండా ఉంటాయి రెడ్ బుక్లో? ఖచ్చితంగా ఉంటాయి. మీరు చెప్పిన అరాకొర పేర్లు ఉంటాయి కదా, మిగతా వాళ్ళు కూడా మీ అనుచరులే, బయట వాళ్ళు ఆ పార్టీ నుండి మళ్ళీ ఈ పార్టీకి మారుతారు, ఈ పార్టీ నుండి మళ్ళీ ఆ పార్టీకి మారుతారు. వాళ్ళు మీ వాళ్ళే, వాళ్ళు మీకు ఇన్ఫార్మర్లుగా పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ పేర్లు కూడా ఖచ్చితంగా ఉంటాయి. దానికి టైం అనేది వస్తుంది. రెడ్ బుక్ అమలు చేయడానికి దానికి ఒక టైం వస్తుంది, తొందరపడాల్సిన అవసరం లా. ఇంకా చూడు ఏం మాట్లాడినావు. ఏం లేదు, మీరు చెప్పారు కదా ఈ రెడ్ బుక్ లో ఉన్న వాళ్ళందరికీ మామూలుగా ఉండదు అని చెప్పి, అందులో మీరు యాడ్ చేయాల్సిన పేర్లు ఇవి లోకేష్ గారు. ఏవి యాడ్ చేయాలి అంటే ఇండైరెక్ట్గా చెప్తుంది మహాతల్లి. అయ్యా, ఆ పేర్లు మాత్రమే కాదు, ఆ లక్ష్మీ పార్వతి గారి పేరు, ఇదో నీ పేరు, ఇంకా కొంతమంది మాట్లాడుతున్నారు, వాళ్ళ పేర్లు కూడా యాడ్ చేయాలి సార్ అని చెప్తున్నది అనమాట. ఏమో అంటే వీళ్ళ పేర్లు మిస్ అవ్వకూడదు కదా, ఆ వాళ్ళ పేర్లు ఫస్ట్లో చెప్పినాము, మా పేర్లు కూడా చెప్పండి అని చెప్తుంది ఈ మహాతల్లి. ఇవి మీరు యాడ్ చేయాల్సిన పేర్లు. ఎవరెవరైతే మహిళల్ని అసభ్యకరంగా మాట్లాడారో, ఎవరెవరైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో, ఎవరెవరైతే మీ ఆధ్వర్యంలో, మీ హయంలో, మీ గైడెన్స్ తో, మీ ఐటీడీపీ ద్వారా ఎవరెవరైతే సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ఫోటోలు మాఫ్ చేసి పెడుతున్నారో వాళ్ళ పేర్లు ఉండాలి. ఆ మాటకు వస్తే ముందు పేరు ఉండాల్సింది జగన్మోహన్ రెడ్డి గారిదే. ఎందుకంటే సొంత చెల్లి పసుపు చీర కట్టుకుంటే పసుపు చీరకి వ్యభిచారం అని నేను అనకూడదు అన్నమాట. అంత వల్గర్గా మాట్లాడిన వ్యక్తి, మోకరిల్లింది అని మాట్లాడిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత ఇంకా ఎవరెవరిని చెప్పమంటావో చెప్తాలే, ఇంకా చాలామంది ఉన్నారు. విదేశాల నుంచి వీడియోస్ పెడుతున్నారు. ఎట్లా పెడుతున్నారంటే అబ్బా, అది నా నోటితో చెప్పలేను. జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లిని మాట్లాడుతున్నారు, సొంత తల్లిని మాట్లాడుతున్నారు. మరి ఆ విషయానికి వస్తే ముందు తీసుకురావాల్సింది ఆ విదేశాల్లో ఉన్న ఆ పసవల డాక్టర్లను కదా తీసుకురావాల్సింది. ఆ పసవల డాక్టర్లను తీసుకొని వచ్చి ముందు జైల్లో వేయాల. లోకేష్ గారు ఆ పని కూడా చేస్తారు దగ్గరలోనే. సరేనా, నువ్వేం టెన్షన్ తీసుకోవద్దు తల్లి. ఇది విచిత్రం. లోకేష్ గారి పేరు రాసుకోవాలంట. లోకేష్ గారు ఏ రోజైనా ఏ మహిళనైనా అసభ్యకరంగా మాట్లాడింది ఎక్కడైనా చూసారా? ప్రతి మహిళలో సొంత తల్లిని చూసుకుంటాడు లోకేష్ గారు. ప్రతి మహిళని అమ్మ అని సంబోధిస్తాడు. మీలాగా నోటికి ఎలా వస్తే అలా మాట్లాడు. అది ఇది మేకప్ గురించి అదంటారు, ఇదంటారు, అది ఎవతో అని అంటారు. కొంచెమైనా సిగ్గుండాలి. ఒక నామినేటెడ్ పోస్ట్లో ఉండి మనం ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒక మంత్రి పొజిషన్లో ఉండి, ఒక ఎమ్మెల్యే పొజిషన్లో ఉండి మనం ఇలా మాట్లాడడం తప్పు అని చెప్పి మొదటి నుంచి ముందు జగన్మోహన్ రెడ్డి గారికే చెప్పాలి. ఆ తర్వాత మొన్నటికి మొన్న గుడ్డు మామ మాట్లాడాడు అదేవిధంగా. అలాంటి వాళ్ళకి చెప్పాలమ్మా నువ్వు. ముందు చెప్పాల్సింది ఇది ఒక పేపర్ ఒకటి దొరికిందని చెప్పి, మనకు సినిమాలో ఎలాగో ఛాన్సులు రావడం లేదు, ఇక్కడికి వచ్చి మనం ఏదో యాక్టింగ్ చేద్దాము, మనకేదో పదవిస్తారు అనుకుంటే నువ్వు మరో శ్రీరెడ్డి లాగా తయారవుతావు. అర్థమవుతుందా నీకు? నువ్వు మరో శ్రీరెడ్డి, సేమ్ స్క్రిప్ట్, ఏం తేడానే లేదు. కాకపోతే ఇక్కడ యాక్టర్ మాత్రమే చేంజ్ అయినాడు అంతే. అప్పుడు శ్రీరెడ్డి ఉండింది, ఇప్పుడు నువ్వు తయారైనావు. అంతకుమించి ఏం డిఫరెన్స్ ఏం లేదు. నువ్వు ఎగిరిగిరి దంచినా నీకు ఇచ్చేది 5 రూపాయలే, నువ్వు ఎగరకుండా దంచినా నీకు ఇచ్చేది 5 రూపాయలే. నువ్వు ఈ ఆర్టిస్టు మాటలు సాలిచేతలే, నువ్వు ఈ ఆర్టిస్టు మాటలు నీకు సెట్ కావు. హత్యల గురించి, మానభంగాల గురించి మాట్లాడుతున్నావు. హత్యలు, మానభంగాలు ఒకసారి రికార్డులో ఒకసారి రివర్స్ తీసుకొని చూడు. ఎన్ని హత్యలు చేసినారో దళితుల్ని, ఎంతమందిని చంపినారో, ఎంతమంది భూములు లాక్కున్నారో, గవర్నమెంట్ భూములు ఎన్ని తాకట్టు పెట్టినారో ఒకసారి లిస్టు చూస్తే తెలుస్తుంది నీకు. నోటికి ఏదో అలా వస్తే అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆడేదో మనకు టికెట్ వేస్తున్నారులే జగన్మోహన్ రెడ్డి గారు, మనం హైదరాబాద్ నుంచి ఏపీకి రావచ్చు, ఏపీ నుంచి హైదరాబాద్కి పోవచ్చు, మనం ఏమైనా మాట్లాడవచ్చు, ఏం మాట్లాడినా చెల్లుతుంది అని అంటే అది కరెక్ట్ కాదు. నోరు కొంచెం అదుపులో పెట్టుకోవాలా. దీని అంతటి సారాంశం ఏదంటే, ఎందుకంటే ఈ చెత్తంతా మనం వినలేము. దీని అంతటి సారాంశం ఏంటంటే, ఈ మాట్లాడేదానికి ఏంటంటే, చనిపేసిన ఆ రౌడీ షీటర్కి సపోర్ట్ చేస్తారు,
ఆ రౌడీ షీటర్ను చంపడానికి మెయిన్ రీజను ప్రభుత్వం మీద దోచారు. ఇప్పుడు లక్షల కోట్లంట, వేల ఎకరాలంట గవర్నమెంట్ ఎవరికంటే వాళ్ళకి అమ్మేస్తుందంట. ఒరే తిక్కోళ్ళారా, అది అమ్మడం కాదు, ఒక సంస్థకి కావచ్చు, ఒక కంపెనీకి కావచ్చు, లీజుకి ఇచ్చినట్టు అది ఇన్ని సంవత్సరాలు ఉంటుంది అనమాట. దానివల్ల మనకే కదా బెనిఫిట్, ఉద్యోగాలు వస్తాయి కదా యువతకి. అవన్నీ మనకు అవసరం లే, అమ్మేస్తున్నారంట. అమ్మేస్తున్నారు. ఎందుకు అమ్మేస్తున్నారు? ఈ మేకప్ గురించి మాట్లాడుతుంది మహాతల్లి. నేను అసలు మేకప్పే వేసుకోను, నేను ఒక ఆర్టిస్ట్ని అండి, నేను మేకప్ వేసుకోను. నువ్వు మేకప్ వేసుకోకపోతే మేకప్ గురించి మాట్లాడేయచ్చా? నువ్వు మేకప్ వేసుకోకపోతే ఏరే వాళ్ళ మేకప్ గురించి మాట్లాడేయచ్చా చెప్పు? రోజా మేకప్ వేసుకోదా? రజనీ గారు మేకప్ వేసుకోరా? నల్లకోట రజనీ మేకప్ వేసుకోదా? వరదు కళ్యాణ్ గారు మేకప్ వేసుకోరా? ఎవరు మేకప్ వేసుకోకుండా ఉన్నారు ఈ రోజుల్లో? నువ్వు మేకప్ వేసుకోలేదని నువ్వు చెప్తే సరిపోయినా, నువ్వే మేకప్ వేసుకొని ఇంత కొట్టుకొని వచ్చి వీడియోలు చేసిన వీడియోలు చాలా ఉన్నాయి. అలాగనే విని మేము బయట పెట్టలేం కదా, అసభ్యకరంగా ఉంటుంది అనమాట. మన ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారా, మనం ఎలా మాట్లాడుతాం వాళ్ళ గురించేనని. దాని గురించి పక్కన పెట్టి వాడిని తిట్టడం పోనిచ్చి సిగ్గు లేకుండా వాడికి కూడా సపోర్ట్ చేస్తున్నారంటే మీరు ఏమనుకోవాలి మిమ్మల్ని? ఆ ముసలాం ఒక ఆమె వస్తుంది, ఏం మాట్లాడుతుంది? అరే లోకేష్, నీకు నోట్లో పళ్ళు ఉన్నాయో కూడా తెలియదు అసలు. ఆ పళ్ళు కానీ ఉంటే ఆ 32 పళ్ళు ఊడి చేతిలోకి వచ్చేస్తాయి. ఎవరన్నా మహిళ కానీ నిన్ను పట్టుకొని ఏదైనా చేశారంటే నువ్వు ఇదే విధంగా మాట్లాడితే చాలామంది ఉన్నారు టీడీపీ మహిళలు పళ్ళు ఊడబెరకనాటికి. పద్ధతిగా మాట్లాడాలా, మన వయసు రీత్యా మాట్లాడితే గౌరవం ఉంటుంది. మనం విలువలు కోల్పోయినామంటే అవతల వాళ్ళు కూడా అలాగే ఉంటారు. నువ్వు 10 దెబ్బలు కొడితే వాళ్ళు తిరిగి ఒక దెబ్బ కొట్టరా? ఇది తప్పు. ఇది మనము రాజ్యాంగబద్ధమైన పరిపాలన చేస్తే కరెక్ట్గా ఉంటుంది. 5 రూపాయలు ఇచ్చినారని చెప్పి 5 రూపాయల ఆర్టిస్ట్ వేషాలు చేస్తే కుదరదనమాట. నువ్వు ఏ మాటలు తీసుకుపోయి తెలంగాణలో మాట్లాడు, ఒప్పుకుంటారేమో. నీ ఇల్లు ఎక్కడుంది? తెలంగాణలో ఉంది. నీకు ఓటు హక్కున ఏపీలో ఉందా? లేదు. లేకపోయినా వస్తావు, మాట్లాడతావు. ఏ రోజన్నా ప్రజల సమస్యలకు వచ్చినప్పుడు నిలబడినావు నువ్వు? ఏ రోజన్నా వరద బాధితులకు అండగా ఉన్నావా? ఏదో 10 రూపాయలు ఏ రోజన్నా విరాళం ఇచ్చినావా? మొన్న ఎడికే ఎందుకు నీట్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు అంతమంది ఆడపిల్లలు బాధలు పడుతున్నారు కదా, డబ్బున్నోడు ఎవడన్నా బాధపడినాడా? టైంకి రాలేక డబ్బు లేనోళ్ళే బాధపడింది. మరి వాళ్ళకి సాయంగా ఉండొచ్చు కదా నువ్వు ఇంత వీర మహిళలు పోయిండి. మీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో ఆ ప్యాలెస్లో పడుకొని ఉంటాడు, ఆయనకి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావే. మరి ఇంతకుముందంతా ఎక్కడికి వినావు నువ్వు? నీతో పాటు ఉన్న వెనకున్న వాళ్ళంతా మీరంతా ఎక్కడికి వినారు గతంలో? ఈ మహాతల్లి మాట్లాడుతుంది పవన్ కళ్యాణ్ గారిని. నువ్వు తాట తీస్తానని మాట్లాడతావా? తాట ఎందుకు తీయుడు? ఒక రౌడీ షీటర్కు సపోర్ట్ చేస్తూ ఉంటే తాట ఎందుకు తీయుడు? ఒక అమాయకుడైన ప్రజల్ని చంపుతూ ఉంటే ఎందుకు తాట తీయుడు? అన్యం పుణ్యం తెలియని వ్యక్తుల దగ్గర భూములు లాక్కుంటా ఉంటే ఎందుకు తాట తీయుడు? ఆయనకు రైట్స్ లేవా? ఇంకొకటి ఏదో అంటారు, ఉప ముఖ్యమంత్రి పదవి అంట అసలు నాట్ ఎలిజిబుల్, దానికి అసలు సంబంధమే లేదు, అది అసలు రాజ్యాంగబద్ధమైన పదవి కాదని మాట్లాడుతుంది నల్లకోట రజనీ గారు. అసలు మీరు మహిళలు కరెక్ట్గా వైసీపీ పార్టీలో ఉన్న మహిళలందరిని అడుగుతున్నాను నేను, మీరు కరెక్ట్గా ఒక స్టాండ్ తీసుకొని మాట్లాడండి. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో ఒక మాట చెప్పేయండి. రౌడీ షీటర్లకు సపోర్ట్ చేయమంటారా? మేకప్ల గురించి మాట్లాడుతూ ఉంటే తిరిగి సమాధానం అడగొద్దంటారా? ఎంతోమంది మహిళలు అన్యాయంగా అదృశ్యమైనారు అని చెప్పి గతంలో పవన్ కళ్యాణ్ గారు అడిగితే ఎక్కడున్నారు అదృశ్యమైన వాళ్ళు అని అన్నారు. మొన్న ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని కేసులు రికవరీ చేసినారో తెలుసా మీకు? అవి మనకు తెలియదు. మనకి చేతిలో అమౌంట్ పడ్డము, సాయంత్రం హైదరాబాద్కి వచ్చేయడం, ఇవి మాత్రమే తెలుసు. సిగ్గుండాలి మేడం కొంచెమైనా. మీ గురించి మొత్తం వినడానికి ప్రజలకు ఓపికన్నా చెప్పడానికి నాకు ఓపిక ఉండాలి. ఎందుకంటే దగ్గర నుంచి చూస్తున్నా కదా మీ ముఖాన్ని చూడలేకుండా. మీరు అన్నారు కదా నేను మేకప్ వేసుకోవడం లేదనని. మీరు ఈ ఒక్క వీడియో కోసం మేకప్ వేసుకున్నట్లేరు, అంతకుముందు అన్నింటికీ మేకప్ వేసుకుంటూనే ఉన్నారు. అయినా ఈ మేకప్ ప్రస్తావన నాకెందుకబ్బా? మీరు వాడు మేకప్ గురించి మాట్లాడినాడు, అతను మేకప్ గురించి మాట్లాడడం పరమహిళ గురించి తప్పు కాబట్టి అది ఖండించాలి. ఎవరైనా సాటి మహిళ పోయి నువ్వే సపోర్ట్ చేస్తే రేపు నిన్ను కూడా అదే మాట అంటాడు మేకప్ గురించి. ఆ రోజు కూడా గమ్ముగానే ఉండమంటావా? ఇది కరెక్ట్ కాదు మేడం. మీరు ఇకనైనా నోరు అదుపులో పెట్టుకొని, మీకు కావాలంటే 5 రూపాయలు కాకపోతే 10 రూపాయలు తీసుకోండి, అది మేము అబ్జెక్షన్ చేయడం లేదు. కానీ నిజాలు మాట్లాడండి. ఒకసారి మహిళ అయ్యండి, మాకు ఇప్పటికీ మీ మీద గౌరవం ఉన్నది. ఇకనైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిగా ఉంటుంది మేడం.